హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిగిలిపోయిన అన్నంతో కారం రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఎవరు తినట్లేదా? పడేయడానికి ముందు ఈ సింపుల్ ట్రిక్ని ఒకసారి చూసేయండి. కేవలం 5 మినిట్స్తో ఆ మిగిలిన అన్నాన్ని టేస్ట్ కారం రైస్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతుంటే అందులోనే టీ స్పూన్ కందిపప్పు, తగినన్ని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదంతా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే లోపల పచ్చి పచ్చిగానే ఉండి బయట మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని పుల్లలుగా మంచిగా విప్పుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు మంచిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అందులో కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారం రైస్ ఈ పోపుతోనే చాలా రుచిగా ఉంటుంది. పోపు మాడిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది. చూసుకొని మంచిగా అన్నీ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతకి ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అంతా ఒకసారి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాతకి మిగిలిపోయిన అన్నాన్ని మంచిగా విప్పుకొని ఈ పోపులో వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలా మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి అంతా మంచిగా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. అంతా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. కావాలంటే ఈ స్టేజ్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను వేసుకోలేదు. నెయ్యి వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. కారం అంతా మంచిగా రైస్కి పట్టిన తర్వాతకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ రైస్ని లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళవచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ కారం రైస్ చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైస్కి అంతా మసాలా మంచిగా పట్టించి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ రైస్ని మిగిలిపోయిన అన్నం అని కూడా ఎవ్వరు గుర్తుపట్టరు, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మీకు కూడా తెలుస్తుంది. మళ్ళీ చేసుకొని తింటారు. చూడండి అంతా ఎంత బాగా మంచిగా మిక్స్ అయిందో, ఎంత బాగా కలర్ కూడా వచ్చింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సూపర్ కారం రైస్ టేస్టీగా తయారవుతుంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.